కొరకు ఈ మూడిటిని వాడతారు. ఆదిశేషుడు ఇప్పుడు ఈ శరీరంతో ఏం చేయాలి? ఇంత పాపం సోదరులతో కలిసి పుట్టినందుకు వచ్చింది. ఇంక ఈ శరీరం ఉన్నంతకాలం ఆ పాపం ఉంటుంది. కాబట్టి ఈ శరీరాన్ని విడిచిపెడతాను. ఎలా విడిచిపెడతాను? ఇంకొకలా విడిచిపెడితే మళ్ళీ కొత్త పాతకం వస్తుంది, ఆత్మహత్యా దోషం. పరమేశ్వరుడు గురించి తపిస్తుంటారు. తపించడంలో ఈ శరీరం కొంత ఖేదపడుతుంది, ఈ శరీరం కొంత భగవంతుని యందు నిమగ్నం అవుతుంది. అలా కూర్చోవాలి, దేనికి జంకకూడదు. మనసు ఆయన యందు లగ్నం అవ్వాలి, వాక్కు ఆయననే స్తోత్రం చేస్తూ ఉండాలి. ఈ మూడు ఏకీకృతం అవడాన్నే తపస్సు అని పిలుస్తారు. తత్పాపమును పోగొట్టుకోవడానికి ఈ మూడిటిని ఏకీకృతం చేశాడు.